హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేబాబియా కిచెన్. ఈరోజు వీడియోలో ఆలు ఇంకా ఉప్మా రవ్వతో స్నాక్స్ చేసి చూపిస్తాను. ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా 2 పొటాటోస్ తీసుకొని ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని తురుముకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుంటే చాలు, 1 కప్పు రవ్వకు. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. పూర్తిగా వీడియోని మొత్తం చూడండి. ఇప్పుడు వాటర్ని పోసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇలా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి ఉప్మా మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత తురుముకున్న ఆలుని వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, గరం మసాలా కొంచెం వేసుకోవాలి, 1/2 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, కారం పొడి 1 స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి ముద్దలా రావాలి. ఇప్పుడు ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవాలి, కొంచెం మందంగానే ఉంటుంది. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక కటర్ కానీ దేనిదైనా ఒక మూత కానీ తీసుకొని కట్ చేసుకోవాలి. మన ఇష్టం ఉన్న షేప్లోకి కట్ చేసుకోవచ్చు. ఈ మాత్రం మందంగా ఉండాలి. ఇలా అన్నిటినీ కట్ చేసుకోవాలి. ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేడెక్కగానే వీటిని కడాయిలో పట్టినన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేయగానే చెంచా పెట్టి తిప్పకూడదు. కొంచెం ఫ్రై అవ్వగానే ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా పైకి లేస్తాయి. లేచినప్పుడు ఇంకో వైపుకు ఇలా తిప్పేసుకోవచ్చు. ఇలా తిప్పేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ రాగానే తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇంకా మిగతావి కూడా వేసుకొని ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. అంతేనండి, బొంబాయి రవ్వతో స్నాక్స్ చేసుకోవచ్చు ఈజీగా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.